మనం ప్రతిదీ వివరంగా వివరిస్తాము. ఈ కార్వాన్ ఒక క్లాస్ ఏ మోటార్ హోమ్. దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం మరియు యునైటెడ్ స్టేట్స్ లో కార్వాన్లను ఎలా వర్గీకరించారో కూడా అర్థం చేసుకుందాం. అమెరికాలో కార్వాన్లను సాధారణంగా 2 ప్రధాన రకాలుగా విభజించారు: మోటార్ హోమ్లు మరియు ట్రైలర్లు. మోటార్ హోమ్ అంటే ఇంజిన్ జతచేయబడిన కార్వాన్. మరోవైపు ట్రైలర్కు ఇంజిన్ ఉండదు మరియు వ్యాన్ లేదా ట్రక్ వంటి మరొక వాహనం ద్వారా లాగబడాలి. మా కార్వాన్కు దాని స్వంత ఇంజిన్ ఉంది, కాబట్టి ఇది మోటార్ హోమ్. ఇప్పుడు మోటార్ హోమ్లను 3 తరగతులుగా విభజించారు: క్లాస్ ఏ, క్లాస్ బి మరియు క్లాస్ సి. క్లాస్ ఏ మోటార్ హోమ్లు పెద్దవి మరియు బస్సుల ఆకారంలో ఉంటాయి. అవి సాధారణంగా 30 నుండి 40 అడుగుల పొడవు ఉంటాయి. అదే మేము కొనుగోలు చేసిన రకం. ఇవి విశాలమైనవి మరియు విలాసవంతమైనవి, కాని వాహనం పొడవుగా ఉంటే పార్కుల వంటి కొన్ని ప్రాంతాలలో దానిని నడపడం కష్టం. చాలా పార్క్ రోడ్లు గ్రామ రోడ్ల మాదిరిగానే ఇరుకైనవి, కాబట్టి వాహనం చాలా పొడవుగా ఉంటే తిరగడం కష్టం. అందుకే మీ ప్రయాణ అవసరాలు మరియు గమ్యస్థానాలకు సరిపోయే కారవాన్ పొడవును ఎంచుకోవడం ముఖ్యం. క్లాస్ బి మోటార్ హోమ్లు చిన్నవిగా ఉంటాయి. మన పట్టణాల్లో మనం చూసే టెంపో ట్రావెలర్ లేదా ఫోర్స్ ట్రావెలర్ వ్యాన్ల మాదిరిగానే ఉంటాయి. ప్రతిదీ వ్యాన్ లోపల నిర్మించబడింది. ఇది కాంపాక్ట్ గా మరియు నిర్వహించడానికి సులభతరం చేస్తుంది. క్లాస్ సి మోటార్ హోమ్లు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. మీరు వాటిని మహీంద్రా టూరిస్ట్ ఎక్సెల్ లాంటి వాటితో పోల్చవచ్చు. వాటికి ముందు భాగంలో ఇంజిన్ ఉంటుంది మరియు బాడీ ఆ చట్రం పైన నిర్మించబడింది. ఇది క్లాస్ ఏ కంటే చిన్నది కానీ క్లాస్ బి కంటే పెద్దది. రాబోయే వీడియోలో ఈ రకాల్లో ప్రతిదాని గురించి మరింత వివరంగా వివరిస్తాను.